హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. స్ట్రీట్ ఫుడ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మన కుమారి ఆంటీ గారు. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనకు ఆంటీయే కనిపిస్తుంది. సో ఇక్కడైతే ఆంటీ కోసం అయితే గంటల తరబడి అయితే నిల్చొని వెయిట్ చేస్తున్నారు. ఆంటీ కోసం అయితే ఇక్కడైతే క్రౌడ్ చాలా ఉంది. సో ఈ రోజు అంత క్రౌడ్ ఉన్నా కూడా మన ఆంటీతో మాట్లాడే ప్రయత్నం అయితే ఇప్పుడు వెళ్ళి చేద్దాం రండి. మేము పెట్టామా అమ్మ చికెన్ లివరా మిక్సా 4 అంటే 720 చేసాను నాన్న. అమ్మ మేము పెట్టామా 2011లో పెట్టాము నాన్న. ఓకే, అప్పటి నుంచి ఇంత క్రౌడ్ ఉందా అంటే ఇప్పుడు కొంచెం ఇంత లేదు. ఇప్పుడు కొంచెం యూట్యూబ్ల వల్ల కొంచెము జనానికి పరిచయం అయ్యాం. కాస్ట్ ఎంత? కాస్ట్ అంటే ఇప్పుడు చికెన్ కర్రీ 120 అమ్మా. చికెన్ ఏదైనా 120. చికెన్ లివరు బోటి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై. అమ్మ చిన్న మీకెన్ని మొత్తం మీకెన్ని 120 చేసేవా చిన్న? నీకు ఒకటి అమ్మ ఏదమ్మా 120 చూపించు ఒకసారి. అమ్మ ఏమేమి వెరైటీస్ ఉన్నాయండి? చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై 4 ప్లేట్స్ 720 చేయమ్మా. చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటి కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ ప్రాన్స్ కర్రీ ఫిష్ ఫ్రై నాన్ వెజ్ లో. డైలీ నాన్ వెజ్ ఉంటుందా? డైలీ ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి నాన్న. అమ్మ 720 కదా. లివర్ కూడా కదా ఇస్తున్నాను. ఎంత టైం పడుతుంది ఇవన్నీ చేయడానికి? అన్ని చేయడానికమ్మా మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తాం నాన్న. బగారా అయిపోయింది నాన్న. మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తామమ్మా. ఇక్కడికి అయ్యి వచ్చేటప్పటికి 12:30 అవుతుంది. ఓకే, మీ సొంత ఊరు ఏంటి? సొంతూరమ్మా గుడివాడ పక్కనే పెద్దరికిపాడు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము వచ్చామా 2009లో వచ్చాం ఇక్కడికి. ఓకే, ఇప్పుడు మీరు ఇంత వైరల్ అయ్యారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీయేనా? దీని వల్ల కూడా రేటు పెంచారని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అది నాన్న ఇది నేను ఒక్కదాన్ని కాదు కదా, ఎదిగే వాళ్ళ మీద రాళ్ళు వేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అంతేనా? అవన్నీ పట్టించుకుంటే నేను అలా అంతగా పెంచితే ఇంతమంది రారు కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరూ పెంచారు. అందరూ పెంచిన తర్వాతే నేను పెంచాను. మొత్తం పబ్లిక్ ఎక్కడ చూసినా 120 180 120 ఎక్కడ చూసినా 120 అని కస్టమర్సే చెప్పారు నాకు. అంటే ఎక్కడ చూసినా నాన్ వెజ్ 120 వెజ్ ఏమో 80 రూపీస్, మీరేంటి ఇంకెట్లానే ఇచ్చేస్తున్నారని చెప్పి అన్నారు. ఇంకా తర్వాత అప్పటి వరకు నేను సరుకులు మామూలుగా ఎప్పుడు అప్పుడు బిల్లు ఇస్తాను కానీ ఎంత అనేది చూసుకోవాలా. అప్పుడు తర్వాత చూసుకుంటే బియ్యం అన్నీ పెరిగినాయి. ఇంకా అప్పుడు అలా అనుకుంటున్నారు కదా, మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అది అమ్మా ఎదిగే వాళ్ళకి ఎప్పుడూ తప్పవమ్మా, అవునా కదా? అది ఎక్కడ నుంచి వచ్చారు? మేము ఇక్కడ ఎల్బీ నగర్. ఓకే, రోజు వస్తూ ఉంటారా? ఇక్కడ డ్యూటీ చేస్తాం. డైలీ లంచ్ టైంలో ఇక్కడ టైం ఉన్నప్పుడు వచ్చి తినేస్తాం. ఇక్కడ స్పెషల్ ఏంటి అసలు? ఇన్ని ఫుడ్ స్ట్రీట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికే వచ్చి తినడానికి ప్రత్యేకత ఏంటి? ప్రతి ఒక్కటి ఇంట్లో తిన్నట్టు అలా సేమ్ ఉంటుంది. సేమ్ ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే విధంగా ఉంటుంది. క్వాలిటీ బాగుంటుంది. ఇంకోటి మటను స్పెషల్ ఇక్కడ, తలకాయ లివరు చికెను ఫిష్ ప్రాన్స్ సేమ్ మన ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ కోసం వెయిట్ చేసి తినాలనుకుంటాం. ఓకే, మీరు ఎప్పుడు వచ్చారు? మేము దాదాపు 1.5 అవర్ అవుతుంది వెయిటింగ్ చేయబట్టి. 1.5 అవర్ డైలీ వెయిట్ చేస్తుంటారా? లేదండి, ఆఫీస్ పని మీద ఇక్కడ వచ్చినప్పుడు లంచ్ టైంలో ఇక్కడ మాకు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ తినడానికి ఇంటి నుంచి బాక్స్ కూడా ఏం చేసుకోము, ఇక్కడే తినేస్తాం. ఆఫీస్కి వచ్చినప్పుడు పక్కా ఇక్కడ తినకుండా అయితే వెళ్ళరు? కంపల్సరీ ఇక్కడ ఏరియాకి వస్తాయి. ఓకే, ఇక్కడ మీకు ఇష్టమైంది ఏంటి? ఇష్టమైంది మటన్ కర్రీ చికెన్ కర్రీ ప్రాన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీ పేరు? సంపత్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే మేడం, హైటెక్ సిటీస్. డైలీ వస్తుంటారా? డైలీ రాను మేడం, యాక్చువల్గా నేను పని మీద వచ్చాను ఇక్కడికి. ఇంతమందిని చూసి అసలు టేస్ట్ చాలా మంది ఉన్నారు. అందులో మా ఫ్రెండ్ ఎక్కడ తిందాం రా అన్నాడు. సరే అని చెప్పి చాలా బాగుంది, ఫుడ్ బాగుంది, నచ్చింది. ఫస్ట్ టైం మీరు ఇక్కడికి రావడం? ఫస్ట్ టైం తింటాం. ఎలా అనిపిస్తుంది? ఇంత క్రౌడ్ చూసాక మీరు ఆగారు కదా తినాలి అని, ఎలా ఉంది టేస్ట్ మరి? మేము ఫస్ట్ టైం వచ్చాము, అన్ని కూడా నాకే ఫస్ట్ పట్టించాడు. చాలా బాగుంది. రిసీవింగ్ ఎలా ఉంది? బాగుంది నిజంగా, టేస్ట్ బాగుందా మరి మటన్ మొత్తం? ఓకే, థ్యాంక్ యూ. తులసిరామ్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైటెక్ సిటీ మాదాపూర్. ఓకే, డైలీ వస్తుంటారా? డైలీ కాదండి, అకేషనల్లీ వస్తుంటాం. సెకండ్ టైం ఇది. ఓకే, ఎలా ఉండేది ఆ రోజు మరి? మీరు ఏ రోజు అయితే టేస్ట్ చేశారో ఆ రోజు ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుందండి. కొంచెం కాస్ట్లీ అయినా సరే అన్ని వెరైటీస్ పెట్టడం వల్ల ప్రాన్స్ మటను చికెను ఫిష్ అన్నీ పెట్టడం వల్ల ఓకే. ఈ జనం చూస్తుంటే ఈరోజు నాకు తెలిసి నాకు దొరికిద్దో లేదో డౌట్గానే ఉంది. 1 అవర్లో వెళ్ళాలి నేను.
ఎప్పుడు వచ్చారు మీరు? నేను లాస్ట్ టైం 1 month బ్యాక్ వచ్చామండి. ఈ రోజు ఎప్పుడు వచ్చారు? ఏ టైం? ఒక 15 minutes అయింది, ఇప్పుడే వచ్చింది. ఈ జనం చూసే నాకు దొరికిద్దో లేదో ప్లేట్ డౌట్గా ఉంది, అందుకే వెళ్దామా లేదా అని ఆలోచిస్తున్నా. కాస్ట్ ఎంత? 450 ఆల్ వెరైటీస్ అండి, 250కి అయితే 2 వెరైటీస్. మీరు అప్పుడు ఏం టేస్ట్ చేశారు? మేము 2 వెరైటీస్ మటన్ అని ప్రాన్స్ టేస్ట్ చేసామండి లాస్ట్ టైం. ఫేవరెట్ ఏంటి ఇక్కడ? మటన్ అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ నేమ్ ఏంటి? సుబ్బు అండి, ఎక్కడ నుంచి వచ్చారు? మణికొండ. ఓకే, డైలీ వస్తుంటారా? లేదు, ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైమా? ఎలా ఉంది మరి టేస్ట్? బాగుంది. కాస్ట్ ఎంత? 450 అండి ఆల్ మిక్స్. అన్ని కర్రీస్ బాగున్నాయా? ఇంకా టేస్ట్ చేయలేదు, ఇప్పుడే తీసుకున్నాం. ఇప్పుడే చేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. ఎక్కడ నుంచి వచ్చారు? కరీంనగర్. కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చారు? లేదు, ఇక్కడ పని వర్క్ వచ్చిన వరకు సో చూసుకొని తిందామని ఇటు వచ్చినాము. ఇక్కడ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఉన్నాయి కదా. మా హస్బెండ్ చెప్పినాడు ఇక్కడ బాగుంటది ఫుడ్, తిందాము మేము తిందాము అంటే వచ్చినాము. ఓకే, ఫస్ట్ టైం అక్కడికి రావడం? ఫస్ట్. ఓకే, తిన్నారా మరి? ఇంకా లేదు, తిన్నాము. కాస్ట్ ఎలా ఉంది మరి? తెలీదు, తనే తీసుకుంటున్నాడు కదా, తెలీదు నాకు. హ్యాపీగా ఉందా మరి ఇక్కడికి రావడం? యా, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు అజయ్, ఎక్కడ నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చాను. కరీంనగర్ నుంచి ఒక టేస్ట్ చేయడానికి వచ్చారా? అవును అవును, అంటే ఇక వర్క్ మీద వచ్చారా లేకపోతే ఓన్లీ తినడానికి? ఓన్లీ తినడానికి వచ్చాను అంత దూరం నుండి. యూట్యూబ్ షార్ట్ వీడియోస్ చూశాను, వచ్చి ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి వచ్చాను. చాలా బాగుంది. ఓకే, ఫస్ట్ టైం వచ్చారా? ఇది సెకండ్ టైం అండి. ఓకే, కాస్ట్ ఎంత? కాస్ట్ చీప్ నార్మల్గా ఉందండి, ఇంకా ఎక్కువ ఏం లేదు. ఓకే, మరి ఫస్ట్ టైం టేస్ట్ చేశారు కదా, అప్పుడు ఏం టేస్ట్ చేశారు మీరు? ఏం తిన్నారు? అప్పుడు మటన్ అండ్ చికెన్ ఏదో తీసుకున్నాను. ఇప్పుడు హెడ్ బోటి కర్రీ తీసుకున్నాను. ఎవరు హెడ్ తీసుకున్నారు? అక్కడ ఎవరెవరు హెడ్ ఉన్నాయో ఏమేమి హెడ్ ఉన్నాయో మొత్తం హెడ్ తిన్నాను. ఓకే, టేస్ట్ బాగుందా మరి? బాగుందండి. ఓకే, మళ్ళీ మరి మీరు కూడా వేరే వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు ఇక్కడ బాగుంది రావాలి ఇక్కడికి వచ్చి తినండి అని? అవసరం లేదని ప్రిపేర్ చేయడం, ఈ క్రౌడ్ వస్తే వాళ్ళే వస్తారు. అంతేనా? మరి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మరి ఇక్కడికి మీరు ఫుడ్ తినడానికి? యాక్చువల్గా ఇంతకుముందే వచ్చాను, కొంచెం నూపుకుంటూ వెళ్ళిపోయాను లోపలికి. మరి ఇంతమంది క్రౌడ్ అయితే వెయిట్ చేస్తున్నారు కదా, మీరు అంత లోపలికి అలా ఎలా వెళ్ళారు? పక్కకు దోసుకుంటారు? అదే అండి స్ట్రాటజీ. అంతే అంటారా? స్ట్రాటజీ యూజ్ చేశారు మీరు? అంటే ఎందుకు ముందు ఒకసారి కూడా స్ట్రాటజీ యూజ్ చేశారా? అది కూడా ఇప్పుడు మళ్ళీ ఉపయోగించారు? అంత క్రౌడ్ లేకుండా అండి అప్పుడు. ఇప్పుడు కొంచెం క్రౌడ్ చాలా ఎక్కువైపోయింది, యూట్యూబ్ ఏబట్టి మీలాంటి వారు ఏబట్టి. ఓకే, థ్యాంక్ యూ అండి. రోజు గొడవ నాది ఇక్కడ లైన్లా. మీరు ఎక్కడ ఉంటారు మరి? నేను మెదక్లు ఉంటా. మెదక్ నుంచి రోజు వస్తారు? లే, జాబ్ చేస్తా, సాటర్డే సండే ఊర్లో ఉంటా. మిగతా టైంలో ఈయనే ఫుడ్. పక్కన టీ స్టాల్ ఉంటుంది, ఆమె గిరాక్ కాదు, ఆమెతో గొడవ నాకు. ఎందుకంటే లైన్ అంతా మొత్తం ఆమెకు డిస్టర్బెన్స్ ఉంటుంది. మళ్ళీ ఈమె మళ్ళీ లాస్ట్ పోయేటప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చిపోతుంది. ఈయన కుమారాంటి అంత దయగులం, కానీ కుమారాంటిని మాత్రం మొత్తం సోషల్ మీడియాలో వాడుకుంటారు, కానీ బరిలక్కలాగా ఎక్కువ ఆమెను వాడుకొని ఎట్లా కూడా చేసిరా లేదా. ఈమెకు కూడా ఇలాంటి ఆమెకు కొంచెం మంచిగా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇట్లా ఆలోచన చేసి మంచి ఫుడ్ కోర్ట్లో ఏదన్నా మంచిగా పెట్టిస్తే ఇంకా బాగా చేస్తుంది. ఇందులో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇగో ఫిష్, మటన్, ఇగో తలకాయ, ఇగో ఫ్రాన్స్, ఇగో రొయ్యలు. ఎంత కమ్మగా ఉంటుంది అంటే జబర్దస్త్ ఉంటుంది. మళ్ళీ ఏ దాంట్లో కూడా స్మెల్ రాదు, అదే తింటున్నాం అన్నట్టు ఉండదు, నీట్గా చేస్తుంది. ఆమె ఎంత చేయాలనుకుంటే అంత చేస్తుంది. మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళిపోతుంది. ఇదంతా డిస్టర్బెన్స్ అంటే ఏంటంటే ఈ చిన్న న్యూస్ ఛానల్లో డిస్టర్బెన్స్ కొత్తగా వైరల్. వాళ్ళు న్యూస్ ఛానల్ తినరో కానీ మేము డైలీ తింటాం. ఈ పార్కింగ్ చూసినావా? ఈ పార్కింగ్ మొత్తం ఈమె ఒక్కదాంతే, ఇల్లది కాదు, వాళ్ళది కానీ కాదు, ఈమె ఒక్కదాంతే. ఈమె వల్ల ఈమె దగ్గర నిలబడి ఓపిక లేక పక్కల దగ్గర తింటారు. మీ ప్లేట్లో ఏం ముక్కలు కనిపించట్లేదు? ఇది 450 రూపాయలకి ఇస్తుంది మొత్తం. ఒకటి ప్లేన్ రైస్ ఇస్తుంది, ఇద్దరం వస్తాం. ఓ దాంట్లో ముక్కలు ఉంటాయి, దాంట్లో వైట్ రైస్ ఉంటుంది, షేర్ చేసుకొని తింటాం. డైలీ 450 కంపల్సరీ. మరి ఇక 5 స్టార్ హోటల్లో పోయి ఆ లైట్ ఈ లైట్ ఇక్కడ కూర్చోడం కాదు. వెళ్ళినా దూసుకుంటా పోయినా మరి తినాలి కదా, మంచి ఐటమ్ తిన్నప్పుడు ఏదైనా ఉంటారు కదా. మంచి ఐటమ్ కావాలని చెప్పి వచ్చి ప్రశాంతంగా తిన్నా. ఇక తింటున్నా. ఒక వాటర్ బాటిల్ కొన్నా, ఇక 20 రూపాయలు, మొత్తం 500 రూపాయలు అవుతుంది. ప్రశాంతంగా తిని ఇంటికి పోతాం. అర్థమైందా? మొత్తం దీనికే ఖర్చు పెడతారా? ఫుడ్కి పెట్టామమ్మా, ఓన్లీ లంచ్ ఫుడ్ 400. ఇప్పుడు ఏడపోయినా 200 రూపాయలు అవుతుంది, ఇద్దరికి 400 రూపాయలు అవుతుంది. అదో 50 రూపాయలు తీసుకున్నాం అనుకో, అన్ని కూరగాయలు తింటాం. కరెక్ట్గా 1 o'clock వస్తాం, 2 o'clock వెళ్ళిపోతాం. ఖచ్చితంగా లైన్ చూసినావుగా, నువ్వు పోయినా లోపలికి ఒత్తిరు కదా, ఎట్లా చూసినావు కదా, అది విషయం. ఓకే, మీరేం చెప్తారు మరి?
నేను ఏం చెప్పాను వాడే ఏం చెప్తారా? మాట్లాడండి, మీరు కూడా తింటున్నారు కదా. వీడే కాబట్టి నేనే చెప్తా. ఓకే, థ్యాంక్ యూ. విశాల్, ఎక్కడ నుంచి వచ్చారు? హైదరాబాద్ లోకల్. అవునా, డైలీ వస్తుంటారా? లేదు, అప్పుడప్పుడు వస్తాం. ఫస్ట్ టైమా? కాదు, చాలా సార్లు వచ్చాం కానీ డైలీ రాము. టేస్ట్ చేస్తారా మరి? చేసాం. ఎలా ఉండే టేస్ట్? పర్లేదు, బాగానే ఉంటాయి. ఏం తిన్నారు మరి? అన్నీ తిన్నాం, చికెన్, మటన్, ప్రాన్, ఆల్ మిక్స్. ఆల్ మిక్స్. ఇప్పుడు మళ్ళీ తినడానికి వచ్చారా? మా అంత క్రౌడ్ ఉంది కదా, లోపలికి వెళ్తారా? అక్కడ తిన్నాం, ఇక్కడ ఎక్కడ ఫేమస్ కదా ఆంటీది. ఫేమస్ కానీ ఇంత రెస్ట్లో తీసుకోవడం కష్టం కాబట్టి ట్రై చేస్తాం. మనోడు దూరిపోతాడు, సన్నున్న దూరిపోతాడు. ఎందుకు ఒక్కరే వెళ్తారా? మీరు అందరు వెళ్తారా మరి? లేడు, ఏడైతే కొంచెం ఫేమస్ ఇక్కడ మనోడు. అందరికి ఫేమసా, మీకు ఫేమసా? మాకు ఫేమస్, మా గ్యాంగ్ లో ఏడు ఏదైనా ఇట్లాంటి పని చేయాలంటే ఈడు ఉంటాడు ముందు. వెనుకుండి ముందుకు నడిపిస్తారా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? వంశీ. ఎక్కడ నుంచి వచ్చారు? గాజువాక. మాది ఉండేది గాజువాక దగ్గర. డైలీ వస్తుంటారా? డైలీ కాదు, ఒక్కటి చూద్దాం అనే ఫుడ్ ఎలా ఉందో. ఈ రోజు వచ్చారు ఫస్ట్ టైం? ఓకే, ఎవరు రిఫర్ చేస్తారు ఇక్కడ బాగుంటుంది? స్టార్క్ లో చూసి రావడం. ఆంటీని చూస్తారా? చాలా రష్ గా బిజీగా ఉన్నారు ఆంటీ. ఆంటీ ఇంటర్వ్యూలో కూడా బిజీగా ఉన్నారు. మాట్లాడిండ్రా మరి ఆంటీతో? ఓకే, మీరు ఏం తింటున్నారు మరి ఈరోజు? ఆల్ మిక్స్ ఉన్నాయి, అంతా బాగుంది. ఫుడ్ కూడా చాలా టేస్ట్ ఉంది. టేస్ట్ బాగుందా? ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ టేస్ట్ చేయడం వల్ల? చాలా బాగుంది, అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఓకే, అందరు ఇంట్లో చేసుకుంటే ఇంట్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉంటుంది అంటున్నారు కదా. హోమ్ ఫుడ్ టైప్ ఉంది. ఓకే, మరి ఇప్పుడు టేస్ట్ చేసారు బాగుంది కదా, నెక్స్ట్ టైం కూడా వస్తూ ఉంటారా? ఇక వస్తాం, కానీ క్రౌడ్ కోసమే ఇంకా చూడాలి. అంటే ఇంకా డెవలప్ చేయొచ్చు, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఓకే, ఎంత టైం నుంచి వెయిట్ చేస్తారు ఇక్కడ? హార్డ్లీ 1 అవర్ దగ్గర నుంచి. 1 అవర్ వెయిట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? వెంకటేష్ అన్న. ఓకే, ఎక్కడ నుంచి వచ్చారు? నేను ఇక్కడ హైదరాబాద్లో టీచర్స్లో జాబ్ చేస్తున్నాను. ఓకే, డైలీ వస్తారు? డైలీ కదండి, ఇదే ఫస్ట్ టైం మాకు. ఓకే, మరి ఏం తీసుకున్నారు? మటన్ తీసుకుందాం అనుకున్నాం, అయిపోయింది. చికెన్ తీసుకున్నాం. ఓకే, మరి మటన్ తీసుకోలేదు కదా, మరి సాటిస్ఫై అయ్యారా చికెన్తో? ఓకే అండి, బాగానే ఉంది మన చికెన్ కూడా. బాగుందా మరి చికెన్? బాగుంది. ఓకే, మరి నెక్స్ట్ టైం వస్తారా మళ్ళీ? వస్తామండి, కానీ బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది, అదే ఇబ్బందిగా ఉంది. వస్తామండి, మళ్ళీ ట్రై చేస్తాం. ఓకే, ఎప్పుడు వచ్చారు మరి ఇక్కడ? నేను వచ్చి ఒక 40 minutes అవుతుంది. తొందరగా దొరికిందిగా మీకు? అంటే బాగా కొంచెం క్రౌడ్ ఉన్నా లోపలికి వెళ్ళాం, అలా సెట్ అయింది. అలా ఎలా సాధ్యమైంది? ఏమైనా స్ట్రాటజీ ఏమైనా యూజ్ చేశారా? దీనికి స్ట్రాటజీలు ఎందుకండి, నార్మల్గానే వెళ్ళాం. నార్మల్గా అందరూ చెప్తున్నారు క్రౌడ్ లోపలికి వెళ్ళడానికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది అని. అంటే ముగ్గురు ఉన్నాం కదండి, ముగ్గురు లోపలికి వెళ్ళిపోయాం. ఒకరు తీసుకుంటే ప్లేట్లో తీసుకోకుండా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. లైన్ గా నిల్చున్నారేంటి ముగ్గురు? అలాగే పాస్ చేసుకుంటే ఇస్తాం. బాక్స్ తెచ్చుకున్నారా మీరు? ఆఫీస్లో బాక్స్ తెచ్చుకున్నాండి, ఒకసారి ట్రై చేద్దాం కదా అని వచ్చాం. తిరగండి కొంచెం, చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ బాక్సెస్ ఉన్నాయండి మాకు, సో ఒకసారి ట్రై చేద్దాం కదా ఎలా ఉంది టేస్ట్. ఇన్స్టాలో గట్రా చూసాం రీల్స్, బాగుంది కదా అని వచ్చాం. అందుకని సో మా వాళ్ళు ఎలాగో బాక్స్లు ఉన్నాయి కదా, ఈ టెలికాస్ట్ అయింది అనుకో టీవీలో చూస్తే తిడతారు, మార్నింగ్ బాక్సులు కడుతున్నావు ఇక్కడికి వచ్చి తింటున్నారా అని చెప్పి. అంటే రేపటి నుంచి కట్టారా? మీరు రావండి, అప్పటి నుంచి కుదిరినప్పుడు వస్తాం. థ్యాంక్ యూ. నా పేరు ఫారూక్ అండి. ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడే హైదరాబాద్, మాది లోకల్. ఓకే, డైలీ వస్తుంటారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా మంది యూట్యూబర్స్ ఇలాంటి టీవీ వాళ్ళు అందరూ హైప్ చేస్తున్నారని ట్రై చేద్దామని వచ్చాను. ఓకే, మరి తిన్నారా? లేదు, అంత ఉంది కదా, కొంచెం గ్యాప్ తీసుకొని తిన్నామని ఒక 2 minutes, క్రౌడ్ కొంచెం తగ్గాక. ఓకే, ఎప్పుడు వచ్చారు మరి? ఇప్పుడే వచ్చా, ఒక 2 minutes అవుతుంది వచ్చి. ఓకే, ఈ క్రౌడ్ అంతా అయిపోయేసరికి మరి అయిపోతుంది కదా అక్కడ? అయిపోతే లైట్ తీసుకొని పక్కనే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, తిన్నాము. ఫేమస్ కదా ఇక్కడ. అదే అందుకే ట్రై చేద్దామని వచ్చాము. మా ఫ్రెండ్స్ ఉన్నారు లోపల, తీసుకొస్తే తిందామని వెయిట్ చేస్తున్నా. ఓకే, ఇదంతా ఎందుకు కవర్ చేయమంటున్నారు? ఇక్కడ నీట్నెస్ కూడా చూసుకోవాలి కదా మనం అంతా, అందుకు కవర్ చేయమంటున్నాం. అది ఎవరు చేస్తున్నారు? మా ఇలా అందరు తినడం వల్లనే కదా. అవును, పాయింట్, అది కూడా కరెక్టే. పబ్లిక్ కూడా ఫాల్ట్ అయ్యేది. ఏం చెప్తారు పబ్లిక్? క్లెన్లీనెస్ ఉంచుకోమని చెప్తాం, దానికి మించి ఇంకేం చెప్తాం. కానీ ఇక్కడ కరెక్ట్ హ్యాండ్ వాష్కి రిక్వైర్మెంట్ కూడా లేదు కదా. ఫేమస్ అని చెప్పి అందరు వస్తారు, ట్రై చేస్తారు ఇట్లా అంతే, ఇంకేం చేయలేము. ఉంచమని చెప్పని మరి ఆంటీకి ఏమైనా సలహాలు ఇస్తారా? ఆంటీ ఏమంటారు, మీరే చేస్తున్నారు అంటారు ఆంటీ, మమ్మల్ని రివర్స్. ఇంకేమంటారు, ఎటు తిరిగినా మాకే పంచబడుతుంది, అందుకే సైలెంట్ గా ఉంటున్నాము. థ్యాంక్ యూ. ఆల్ రైట్, థ్యాంక్స్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రాజశేఖర్. ఎక్కడ నుంచి వచ్చారు? సిద్దిపేట నుంచి వచ్చాము. సిద్దిపేట నుంచి ఇక్కడ తినడానికి వచ్చారా? జనరల్ గా వేరే పని మీద వచ్చాము, సో ఇక్కడ ఆంటీ బాగా ఫేమస్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసాం అన్నట్టు. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు? ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఇది.
నిన్న వచ్చాం యాక్చువల్గా, నిన్న లేరు వాళ్ళు. వాళ్ళు లేరా, మీరు లేట్గా వచ్చారు? వీళ్ళు లేరు యాక్చువల్గా. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 అయింది అరౌండ్. ఏ టైంకి వచ్చారు? ఇప్పుడే వచ్చాము, వెయిట్ చేసాము లైన్ గురించి. లాస్ట్ దగ్గరే దొరికింది. ఏం స్పెషల్ తీసుకున్నారు? చికెన్ విత్ బగారా రైస్. మీ ఫేవరెట్ చికెన్ అవునండి. థ్యాంక్ యూ. ఓకే అండి. ఎక్కడ నుంచి వచ్చారు? సిద్దిపేట. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి ఫేమస్ అనేది తినడానికి వచ్చారా? వేరే పని వచ్చినాం కానీ చూద్దామని టేస్ట్ చూద్దామని వచ్చాం. ఓకే, టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. కాస్ట్ కూడా నార్మల్ రీజనబుల్ ఉంది. ఓకే, ఏం తీసుకున్నారు? చికెన్. చికెనా? మీ ఫేవరెట్ చికెన్? అవునండి. ఫిష్ కానీ లేదండి, అయిపోయిందా? చికెన్. ఇంత క్రౌడ్ కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఎందుకంటే చిన్న వ్యాపారం వచ్చేది హోటల్కి వెళ్ళకండి. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. పేరు? నా పేరు కార్తిక్ అండి. ఎక్కడ నుంచి వచ్చారు? సో ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నా. సో ఇట్స్ బీన్ 2 ఇయర్స్ నుంచి ఇక్కడే రెగ్యులర్గా రావడం తినడం అంతా కూడా. రెగ్యులర్ వస్తాను. ఫేవరెట్ ఏంటి మరి? సో ఇక్కడ చికెన్ కర్రీ ఒకటి, లివర్ ఒకటి బాగుంటుంది యాక్చువల్లీ. ఇంకా మిగతా కూడా ట్రై చేశాను, బట్ ఐ విల్ ట్రై రెగ్యులర్లీ ఆన్ దిస్. కాస్ట్ రీజనబుల్గా ఉందా? యా, ఇట్స్ ఫైన్ అండి. బట్ ఒకసారి టేస్ట్ అలవాటు అయిన తర్వాత రిపీటెడ్ వస్తాం కదా, సో లైక్ దాట్. టేస్ట్ అయితే మన ఇంట్లో చేసుకునే లాగానే ఉంటుంది అంటున్నారు, అది ఎంతవరకు నిజం? కరెక్ట్. హోమ్ మేకింగ్ లాగే ఉంటుంది. నేను మల్టిపుల్ కాంటినెంటల్ కూడా ట్రై చేశాను, బట్ మన సైడ్ కొంచెం హోమ్ సైడ్ అయితే ఇలాగే ఉంటుంది టేస్ట్. సో ఐ లైక్ ఇట్. డైలీ ఒకటే వెరైటీ తింటారా, లేకపోతే డిఫరెంట్ వెరైటీస్ టేస్ట్ చేస్తారా? వెజ్ కూడా ట్రై చేస్తాను. డిఫరెంట్ రైసెస్ ఉన్నాయి, 5 to 6 డిఫరెంట్ రైసెస్ కూడా ఉన్నాయి. సో వెజ్ ట్రై చేస్తుంటాను ఒకసారి, వీక్లీ ట్వైస్ లైక్ దట్. నాన్ వెజ్ ట్రై చేస్తుంటాను. నాకైతే చికెన్ ఈజ్ ఫేవరెట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆంటీ, ఇంత స్పెషల్ గా చేస్తున్నారు కదా, ఇంట్లో చేసినట్టు ఉంటది అని అంటున్నారు కదా, అంటే రోజు ఎంత మంది వరకు వస్తారు ఇక్కడికమ్మా? 700 మెంబర్స్ వస్తారు డైలీ. చేంజ్ 720 అంతేనా? డైలీ అమౌంట్ ఎంత ఉంటుంది మీకు? అది నిండిపోతుందా? 20 ఉందా చేంజ్? 20 ఉంటే ఇచ్చేయండి. నేను ఇచ్చాను, మీరే నాకు 20 అమ్మా. 240 చేసేయండి అన్న. 240 అంటే ఆ గల్ల నిండిపోతుందా? ఫోన్ పే నిండిపోతుందా గల్ల? చిన్న వీటికన్నిటికీ కట్టద్దా? వీటికన్నిటికీ కట్టాలనే వద్దా? చికెన్ ఊరినే రాదు కదా, కూరగాయలు ఊరినే రావు కదా, ఈ రైస్ ఊరినే రావు కదా. ఇంకా కూడా ఏమైనా చేస్తారా? ఇంకేం లేదమ్మా, ఇదే. మీరు టైలరింగ్ కూడా వచ్చని విన్నాము. ఇది వరకు కుట్టేదాన్ని నాన్న, బయటికి కూడా తీసుకుని. ఇప్పుడు ఇక మా ఇంట్లో నావి మా పాపవి. ఇప్పుడు కుడుతున్నారా మరి? నా వరకు కుట్టుకుంటానమ్మా, నావి మా పాపవి. ఇంకొకసారి కుదరకపోతే కూడా బయటకి ఇచ్చుకుంటున్నాయి మా అన్న. ఎప్పుడైనా కుదురుతుందా? టైం అంటే అలవాటే కాబట్టి నో ప్రాబ్లం. మళ్ళీ అది మర్చిపోతే. ఎంతమంది పిల్లలు? ఒక పాప, ఒక బాబు. ఏం చదువుతున్నారు? బాబేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారా మీకు? మా బాబు. అవునా? మా బాబే. డైలీ మీతోనే వస్తారా? వస్తాడంటే ఓపెన్ డిగ్రీ అమ్మా, ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళాలి కాలేజ్కి. ఇంట్లో చదువుకుంటాడు వెళ్ళిన కాడి నుంచి. అమ్మా ఎన్ని 240 అయిపోయిందా? ఓకే, చూసారు కదండి, ఆంటీ దగ్గర అయితే తినడానికి అయితే గంటల తరబడి అయితే నిల్చొని తినే వెళ్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో కూడా వచ్చి టేస్ట్ చేద్దామని అయితే వెయిట్ చేశారు. మన ఇంట్లో అయితే ఎలా ఉంటుందో రుచి సేమ్ అలా ఇక్కడ కూడా అలాగే ఉంది. అయితే క్రౌడ్ చూసారు కదా ఎలా ఉందో. ప్రతి ఒక్కరైతే ఆ పబ్లిక్ ఉన్నా కూడా లోపలికి వెళ్ళి తినే వెళ్తున్నారు. సో మరో అప్డేట్తో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి 6 TV, సామాన్యుడి ఆరో ప్రాణం.